పాడనా? పాడు పాడు గజాల. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటే తీసేస్తా చూడు, జంపలు ఎక్కడ జారి మిఠాయా. ఎలా ఉంది? ఫీల్ అయ్యావా? చాలా ఫీల్ అయ్యి అడిగినందుకు నేను చాలా దొంగలు చేశాను రా, 6-7 times. కాదు ఫస్ట్ ప్రాపర్టీ కదా, బిగ్ బాస్ ప్రాపర్టీ కాదు, ఇట్స్ అ గేమ్. పోలీస్ థీఫ్, వీ హ్యావ్ టు డూ ద సేమ్. ఇంటెలిజెంట్ ఫెలో. ఎట్లా చేద్దాం ఇప్పుడు? చాలా జాగ్రత్త ఉంటారు వాళ్ళు. తనుజ ఫుల్ యాక్టింగ్ డూయింగ్. అవును, అదే తనుజ. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఒకటి అవ్వలేదు మరి అంతే అనిపించింది నాకు, అంతే అనిపించింది. ఇవంతా మాధురితో కూడా మాకు సంబంధం లేదు. అసలు ఏంటి డిస్కషన్? నాకు అర్థం కాదు. ఏంటి డిస్కషన్? నువ్వు మధ్యలో పులిహోర లాగా రాకు, ఇక్కడ జరుగుతూనే వేరే డిస్కషన్. ఎందుకు నీకు ఏసి పట్టుకు. నిఖిల్, తనుజాకి అడగకు, తనకు అదే కావాలి. నువ్వు పోయి అడగాలి, తను గొడవ పడాలి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నువ్వు తీసారో అవి షేర్ చేసుకుందాం. నేను తీయలేదు. మంచి డైలాగ్ చెప్పావురా, తిరిగి నా థ్యాంక్ యూ రా. నా దగ్గర అబద్ధాలు నేను ఇంకేం చేయలేదు. అది కాదు, ఒక నిమిషం నాకు ఆయన కావాలి కదా. ఇప్పుడు అరుస్తున్నా ఎందుకు? అరుస్తున్నానా? ₹1 చాక్లెట్ చేతిలో పెడితే అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? నువ్వు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడు, మధ్యలో తినేందుకు రక్తం పొంగిపోతా ఉంది. యూనిటీ ఉంది వాళ్ళందరికీ. చూడు, వాళ్ళ టీమ్ లో డబ్బులు పోయినా మా పర్వాలేదు, మాకు యూనిటీ ఏమో, మేము టీమ్ తో ఉంటామని ఉన్నాను. నాకు సంబంధం లేని దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు రాజు? నువ్వు నీకు సంబంధం ఉంది నాకు లేదు రాజు సంబంధం. ఇదిగో ఈ కబుర్లని నక్కబొక్కల పోవడం చెప్పు. మరీ బాగుంది. నేను చెప్పానంటే నేను తీసుకున్నాను, అందరికి ఈక్వల్ గా పంచాలంట. టీం అందరూ ఈక్వల్ గా పంచుకుందామండి, అందరి ఆలోచన అయితే అది. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. ఇగో ఇదే కోపం వద్దు. ఆపేతాను నాకు చాలా చిరాకు. నేను నమ్మిన నాకు చీట్ చేస్తే నాకు అంతకన్నా చిరాకు. నేను ఎవ్వరిని నమ్మను, కొంతమంది నమ్ముతాను, వాళ్ళు కూడా నన్ను చీట్ చేస్తే నాకు మహా చెడ్డ చిరాకు. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, వాడిని నేను నమ్మడం. నాకు గేమ్ లేపనా పర్లే కానీ నేను ఇలాంటి మాటలు అసలు భరించలేను, అది నా బలహీనత. నీకు 2000 అని ఇచ్చింది, ఆ 2000 తో ఆగిపోదు. సరే ఓకే, లీవ్ ఇట్. టీమ్ లో ఉన్న వాళ్ళు అది టీం బొక్క అన్నమాట. నేను చెప్పదా నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. రెడ్ టీం కాబట్టి ఈక్వల్ గా వస్తుంది కాబట్టి నోరు మూసుకోవాలి కదా. ఫస్ట్ నువ్వు అరవకు. నేను వచ్చి మాట్లాడితే మరి ఎందుకు టీమ్ లో అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే వేసుకోవాలి. నేను వచ్చి అక్కడ మాట్లాడాను. మాటకి కాన్వర్సేషన్ ఇస్ డిఫరెంట్, షౌటింగ్ ఇస్ డిఫరెంట్. You are shouting yourself. నువ్వు అరుస్తున్నావు, ఏం కాదు, చూసుకో ఒకసారి అద్దంలో. ఎవరు అరుస్తారు? పోకూడతారు ఇంకా మొత్తం ఉన్న ఎంటర్టైన్మెంట్ అన్ని ఇంకా పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇంకొకటి చెప్తున్నా, ఎవరికి చెప్పకు, ఎంత ఏదైనా కూడా టంగ్ స్లిప్ అవ్వకు. వెరీ డేంజరస్ ఆపరేషన్, బీ కేర్ఫుల్. నేనే దొంగతనం చేశాను, నేనే పెట్టుకున్నాను. నేను ఆవిడకి చెప్పి అప్పుడు అడిగినప్పుడు వాళ్ళిద్దరి మీద పడుతున్నప్పుడు నేను చెప్పాను, నా దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఇప్పుడు అరే నీ అబ్బా. సరే అట్లయితే మీరే చెప్పారు కదా, మిమ్మల్ని తీసేసి రేపు గేమ్ ఆడతాం. ఓకే అంతే. 2000 పోతే పోనీ, విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. సింపుల్ క్వశ్చన్స్ అంజన గారు. ఇప్పుడు మీరే కమిట్ అయ్యారు కదా, మీరు ఏదైనా చేస్తే అది కరెక్ట్, అది ప్రాంక్, అది మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ మీ. ఓకే, నేను నా టీమ్ లో అయితే నీకు తీసుకున్నాను. మీ టీం కి అసలు ఎవడొచ్చాడు? ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మేము చెయ్యాలంటే నిమిషం పట్టదు. కళ్యాణ్ జోబిలో ఉన్నాయి, మేము లాక్కోగలం, పీక్కోగలం. అంటే మీకు దమ్ముంటే లాక్కొని పీక్కోండి. కరెక్ట్, చీట్ చేశాను, ఇక ముందు కూడా చీట్ చేస్తాను. ఏం పీక్కున్నా పీక్కో. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. కళ్యాణ్ పట్టేసుకుందాం అన్నారు, కానీ ఇదేంటి, అది మా క్లాస్ కాదు. ఏ క్లాస్ అమ్మా? ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు? 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్.
వేసేసాడు, బాగా వేసేసాడు. పనులు ఎవరు చేశారో ఫస్ట్ వీక్ నుండి చేసి బోర్ కొట్టి లాస్ట్ లో బోర్డు ఎవరు వేయించుకున్నారో అందరికీ తెలుసు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మై సెల్ఫ్ ఇంద్రజిత్ ఎస్ఏ ఫ్రమ్ సీజన్ 7. మై సెల్ఫ్ ఇంద్రజిత్ గారు ఊకా పగిలిపోద్ది. సారీ. మేము వచ్చిన మెయిన్ రీజన్ ఇద్దరు డాన్స్ ని పట్టుకోవడానికి వచ్చాం. సంజన సైలెన్సర్ అండ్ మాస్ మాధురి. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఏమన్నా కొట్టేశారా? మేమేం కొట్టేలేదు సార్. హౌస్ లో ఏం కొట్టేశారో మాకు తెలుసు సార్. అవి తీసుకొని వస్తే మీరు ఉంటారు సార్, లేదంటే మాతో పాటు మెయిన్ డోర్ నుంచి బయటకు వస్తారు సార్. ఓహో, మనల్ని ఎవడు రాయిపోయేది అక్కడ? అమ్మా ఒరేయ్, ఏంట్రా కిచెన్ లో ఉన్న ట్రేలని ఈడబెట్టారు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అయ్య బాబోయ్, ఏంట్రా ఇది? పళ్ళ తోటనా లేకపోతే బెడ్రూమా? ఈడ ఏకంగా మార్కెట్టే ఉంది. అంటే అది రామ్. అమ్మా ఏంట్రా ఏంట్రా మీరు? ఏం చిల్లర్ కాదురా మీరు.